ఈసారి కారం బూందీని ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా అండ్ గుల్లగా వస్తాయి. స్వీట్ షాప్లో ఇంకా కొనే పనే ఉండదు. ఫస్ట్ అయితే ఇక్కడ 2 కప్పుల శనగపిండిని మంచిగా జల్లెడ పట్టుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు బియ్యం పిండి, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు వేసుకొని మనము గ్లాస్ వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి పిండిని. బియ్యం పిండి వేయడం వల్ల మనకి బూందీ అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనమైతే పిండినైతే కలుపుకోవాలి. పిండి మనకి పర్ఫెక్ట్గా కలుపుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసుకొని బూందీ గంట ఉంటుంది కదా, ఆ బూందీ గంటలో మనం పిండి డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన మనం ఏం కదపకుండా జస్ట్ అలానే పట్టుకొని ఉండాలి. దానివల్ల ఏంటంటే బూందీ అనేవి రౌండ్గా వస్తాయి. చాలామంది బూందీ అనేది రౌండ్గా రావట్లేదు అంటారు. సో వాళ్ళు పిండి వేసినప్పుడు దానిపైన కదపడం వల్ల బూందీ అనేవి తోకల్లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ టిప్ ఒకటి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మనము బూందీ అంతా చేసుకున్న తర్వాత అదే కడాయిలో పల్లీలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. వీటిని కూడా మనం మంచిగా ముందుగా చేసుకున్న బూందీలో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి చేతితోటి. ఈ కరివేపాకు అనేది చాలా క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది బూందీలో. ఒక చిటికెడు కారం కూడా వేసుకొని మంచిగా అయితే బూందీ అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటే యమ్మీగా క్రిస్పీగా అయితే బూందీ రెడీ అయిపోతుంది. ఈసారి డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. బాయ్.